వచ్చాడు. ఈ లోకంలో ఎవరైనా ధనవంతులు, ఆస్తిపరులు వాళ్ళని వాళ్ళు తగ్గించుకుంటారంటే తగ్గించుకోం. ఓ చిన్న పదవి ఉంటేనే, లేదంటే కొంచెం ఆస్తి ఉంటేనే ఏం చేస్తామంటే నాకంటే ధనవంతుడు లేడు, నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే సాగాలని పెద్దరికం చేస్తాం, పెత్తనం చేస్తాం. కానీ దేవుడు అంత గొప్పవాడై ఉండి కూడా ఆ పరలోకంలో ఆయనను దేవదూతలు ఏం చేస్తారంటే నిత్యం కూడా ఆయననట పరిశుద్ధుడు 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 అని మానకుండాట, రాత్రి పగలు వాటికి అదే పని. కానీ అంత గొప్ప భాగ్యాన్ని, అంత గొప్ప అదృష్టాన్ని, అంత గొప్ప మేలు వాటిని విడిచిపెట్టి ఏం చేశారంటే దేవుడు మన కోసం, ఆ దరిద్రులైనటువంటి మన కోసం, దీన స్థితిలో ఉన్నటువంటి మన కోసం, పెంట కుప్పల్లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మన కోసం దేవుడు ఏం చేశారంటే మన కోసం వచ్చారు. కాబట్టి ఆ వచ్చినటువంటి ఆయన ఎలా వచ్చాడు? మన మీద పగతో రాలేదు, మనల్ని ఏదో చెయ్యాలని రాలేదు. ఆయన ప్రేమను మనకు చూపించి రక్షించుకోవాలని వచ్చాడు, కాపాడాలి.